రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అలాంగ్ విత్ టాటా గ్రూప్స్ అండ్ సన్స్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ గారు వీళ్ళంతా కూడా కలిసి స్టార్ట్ చేశారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్, ఈ టెక్ పార్క్ లో ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎందుకు స్టార్ట్ చేశారు, దీని ద్వారా ఏపీకి జరగబోయే మేల్ ఏంటి, అయితే ఈ వీడియోలో అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి మనం మెయిన్గా డిస్కస్ చేసుకుంటే, ప్రస్తుతం ఏపీ ఇప్పటికే మనం చూసుకుంటే ఫ్యూ మంత్స్ అగో ఏపీ అనేది క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించి చాలా ఫాస్ట్ అండ్ అగ్రిగేట్గా ఉండాలని చెప్పేసి క్వాంటమ్ వ్యాలీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేబీ కమింగ్ జనవరిలో విత్ ఇన్ 4 monthsలో క్వాంటమ్ వ్యాలీ కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి టాటా ఇన్నోవేషన్ హబ్ ఏంటి? ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏంటంటే మెయిన్గా మన ఏపీలో ఉన్నటువంటి యూత్, ఉమెన్కి, స్టూడెంట్స్ వీరందరికి కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. మనం ప్రీవియస్గా చూసుకుంటే ఎలక్ట్రానిక్ సైకిల్ అని, లేదా ఫ్యూ ఇన్నోవేషన్ థాట్స్ అని, ఇలా వాళ్ళకు వచ్చేటువంటి ఐడియాలన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకపోవడం, ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం, ల్యాబ్స్ అండ్ టెక్నీషియన్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో లేకపోవడం అనేది చాలా డిసడ్వాంటేజ్గా ఉంది. అలాంటి వాటన్నిటిని బ్యారికేడ్స్ని బద్దలు కొట్టుకుంటూ ఏపీ యూత్ టాప్ 1లో ఉండాలని చెప్పేసి రతన్ టాటా ఇన్నోవేషన్ని స్టార్ట్ చేశారు. ఇందులో ఏపీ యూత్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా వాళ్ళకు వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా, వాళ్ళకు వచ్చే ప్రాజెక్ట్స్ కావచ్చు, వాళ్ళకి డెవలప్ చేయాలనుకున్న సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫ్రీ హ్యాండ్గా ఈ యొక్క టాటా ఇన్నోవేషన్ హబ్లో ఫ్రీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ ఏంటంటే మెయిన్గా వచ్చేసి యూత్ కన్నా కూడా ముఖ్యంగా ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీకి అడిషనల్ క్వాలిఫికేషన్గా ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అయితే ఉండబోతాం. ఇంకా మనం మెజారిటీ చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని టార్గెట్స్. టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చేసి 20,000 స్టార్ట్అప్ ఏపీలో క్రియేట్ చేయాలనుకోండి. స్టార్ట్అప్స్ అంటే నథింగ్ బట్ వీ డోంట్ నో ఎంఎస్ఎంఈస్. ఇదంతా కూడా ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ యూత్కి దే డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ దిస్. సో దట్స్ వై ఏంటంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, వీటన్నిటిని కూడా ఏపీ స్టేట్ యూత్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. త్రూఅవుట్ 1 lakh జాబ్స్ ఓన్లీ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారానే 1 lakh జాబ్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. 20,000 స్టార్ట్అప్స్ ఏపీ స్టేట్ మొత్తం కూడా 20,000 స్టార్ట్అప్స్ అంటే నథింగ్ బట్ యూత్ ఎవరైతే ఉన్నారో చిన్న లైక్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ స్టార్ట్అప్స్. రైట్ నౌ వీ హ్యావ్ జొమాటో ఉంది, మొదట అది కూడా ఒక స్టార్ట్అప్, ర్యాపిడో ఒక స్టార్ట్అప్. ఇవన్నీ కూడా ఎలా అయితే ప్రొడ్యూస్ అయ్యాయో, వరల్డ్లో ఇవన్నీ కూడా ఎలా లీడ్ చేస్తున్నాయో, రైట్ నో అలాంటి లీడింగ్ చేసే స్టార్ట్అప్స్ అన్నీ కూడా ఫ్రమ్ రైట్ స్టార్ట్ ఆన్వర్డ్స్ ఏపీ నుంచే మొదలవ్వాలి అని చెప్పేసి మెయిన్గా నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అయితే ఫాలో చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి మంగళగిరి హెడ్ క్వార్టర్గా ఉంటూ రిమైనింగ్ 5 ఏరియాస్లో విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, రాజమండ్రి అలాంగ్ విత్ మంగళగిరి, ఈ 5 స్టేట్స్ హబ్గా పనిచేస్తూ ఎవరెవరైతే రూరల్ ఏరియాస్ నుంచి కావచ్చు, లోకల్ ఏరియాస్ నుంచి కావచ్చు, చాలా రిమోటెడ్ ఏరియాస్లో ఉంటూ వాళ్ళ ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దే ఓపెన్ ఫర్ ఆల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ టాటా ఇన్నోవేషన్ హబ్. వీటన్నిటికన్నా మనం బాగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నిటితో పాటు ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంగ్ విత్ ఏంటంటే ఎంఎస్ఎంకి హెల్ప్ చేయడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎవరైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సాఫ్ట్వేర్గా హెల్ప్ చేయడం కావచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ అన్ని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అప్కమింగ్ క్వాంటమ్ వ్యాలీ అలాంగ్ విత్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇవన్నీ కూడా ఏపీలో ఉండడం ద్వారా ఏపీ యూత్ ఓవరాల్ ఇండియాలోనే టాప్ 1లో ఉండాలని ఎలాగైతే నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో ఆయన యొక్క విజన్కి ప్రస్తుతం ఈ ఇన్నోవేషన్ హబ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి బలంగా యూత్ అంతా కూడా నమ్ముతూ ఉన్నారు. ఇంకొక చిన్న ఇక్కడ మనం రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే రతన్ టాటా గారు ఇప్పటికే టీసీఎస్ ఆల్రెడీ దే అనౌన్స్ దట్ వైజాగ్కి వాళ్ళ ఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి అలాంగ్ విత్ అంత రాష్ట్రానికి మేలు చేసినటువంటి రతన్ టాటా గారికి సంబంధించి ఆయన్ని గుర్తు చేసుకోవడానికే దీనికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇది ఆయనకి అంకితం చేస్తున్నట్టు కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఎనీథింగ్ ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలో చదువుకున్న యువతకి, మహిళలకి, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ భవిష్యత్తు చాలా ఉన్నతమైన స్థితిలో డీప్ టెక్ ఏదైతే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనందరం మాట్లాడుకుంటున్నామో వాటన్నిటినీ ఆచరణ సాధ్యం చేయడానికి వీలయ్యేదే ఈ టాటా ఇన్నోవేషన్ హబ్.
ఎనీవే మరొక కొత్త విషయంతో మరోసారి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.